వెల్కమ్ టు 3RR న్యూస్. 2022-23 ఆర్థిక సంవత్సరం సంబంధించి 10 కోట్ల రూపాయల పనులపై చిట్వేలు మండలం ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిటింగ్. అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పనులపై 2022-23 ఆర్థిక సంవత్సరం చేసిన పనులు సుమారు 10 కోట్ల రూపాయలున్నాయి. వాటిపైన సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీ నిర్వహించేందుకు 11 మంది బృందం చిట్వేలు మండలంలో జనవరి 18వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఈ సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. ఉపాధి హామీ ద్వారా సుమారు 694 పనులు, పంచాయతీరాజ్ ద్వారా 19 పనులు చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా సర్వశిక్షణ అభియాన్ ద్వారా ఒక పని చేయడం జరిగిందని మొత్తం 714 పనులు జరిగాయని తెలిపారు. ఉపాధి హామీ ద్వారా 7,60,00,000 రూపాయలు వేతనాల రూపంలో ఖర్చు చేయడం జరిగిందని చెప్పారు. 2,40,00,000 రూపాయలు సామాగ్రి రూపంలో ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. ఎస్ఆర్పి మాట్లాడుతూ ప్రతి ఒక్క పంచాయతీకి వెళ్లి గ్రామ సభ నిర్వహిస్తూ గ్రామంలోని కార్డుదారుల డోర్ టు డోర్ సర్వే నిర్వహించి డిఆర్పి ద్వారా ఆడిటింగ్ నిష్పక్షపాతంగా పూర్తి చేస్తున్నామని, ఎవరైనా వినతులు ఇస్తే స్వీకరిస్తున్నామని, దానిపైన విచారణ జరిపి రిపోర్టు కూడా పై అధికారులకు పంపుతామని, పోలోపల్లి గ్రామం నుంచి మాకు ఉపాధి హామీ అవినీతిపై స్థానికులు ఆధారాలతో సహా ఇచ్చారని ఎస్ఆర్పి మీడియా ముఖంగా తెలిపారు. 31వ తేదీన మండల ప్రజా పరిషత్ సమావేశం మండల అభివృద్ధి అధికారి భవనం నందు జరుగుతుందని, ఆ రోజు అన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్పారు. 2022-23 చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిపైన సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నాము. ఇక్కడ ఉపాధి హామీ ద్వారా 694 పనులు చేయించారు. తర్వాత పంచాయతీరాజ్ ద్వారా 19 పనులు, స్కూల్ ఎడ్యుకేషన్ సర్వశిక్ష అభియాన్ ద్వారా ఒక వర్క్, మొత్తము 714 పనులు చేయించడం జరిగింది. వీటికి వేతనాల రూపంలో 7,60,00,000 అనేది మన ఉపాధి హామీ నిధుల ద్వారా వేతనాల రూపంలో ఖర్చు చేయడం జరిగింది. సామాగ్రి రూపంలో 2,40,00,000, మొత్తం 10 కోట్ల రూపాయలు అనేది మనకి ఇది ఖర్చు చేయడం జరిగింది. మనము జనవరి 18వ తేదీ నుంచి సామాజిక తనిఖీ కొరకు రికార్డులు తీసుకోవడం జరిగింది. జనవరి 20వ తేదీ సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి 20వ తేదీ నుంచి గ్రామాలకు టీమ్స్ వెళ్ళడం జరిగింది. 21వ తేదీ నుంచి సామాజిక తనిఖీ నిర్వహిస్తూ గ్రామాల్లో సామాజిక తనిఖీ గ్రామ సభలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజావేదిక వచ్చేసి 30వ తేదీ మండల ప్రజా పరిషత్ ఆవరణలో చిట్వేలు నందు ప్రజావేదిక ఏర్పాటు చేయడం జరుగుతుంది. సోషల్ ఆడిట్ మీరు ఎంతమంది సభ్యులు చిట్వేలు మండలకు గాను వచ్చి నిర్వహిస్తున్నారు? ఎస్ఆర్పి 1, డిఆర్పిస్ 5 మంది, సామాజిక తనిఖీ విఎస్ఏలు 5 మంది, మొత్తం 11 మంది సిబ్బందితో నిర్వహిస్తారు. సోషల్ ఆడిట్ చేసే సిబ్బంది సోషల్ ఆడిట్ అంటే గ్రామ సభలు నిర్వహించి ఖర్చు పెట్టిన నిధులు, వచ్చిన నిధులు, ఖర్చు పెట్టిన నిధులు ప్రజలకు తెలియచెప్పి డోర్ టు డోర్ సర్వే వెళ్ళి చేస్తున్నారా? చేస్తున్నారు. డోర్ టు డోరు, తర్వాత ఫీల్డ్లో వర్క్లు, ఏ వర్క్లు చేశారు, ఎక్కడ చేశారు అంటే ఆ పనులకు సంబంధించి పనులు జరిగాయి లేదా, తర్వాత మనకు వర్క్ ఫీల్డ్లో వాళ్ళు నిర్వహిస్తున్న ఫొటోస్ మనకు ఫీల్డ్లో చూపించిన వర్క్ లొకేషన్ 2 ఒకటైనా కాదని వెరిఫై చేస్తున్నాము. తర్వాత మనకు వేస్ట్ సీకర్స్ ఎవరైతే పని చేశారో ఆ పని చేసిన వాళ్ళకి సంబంధించి వాళ్ళ జాబ్ కార్డు తీసుకొని వాళ్ళు పని చేశారా, వాళ్ళ పనికి సంబంధించిన వేతనాలు వచ్చాయా, వాళ్ళకి ఏమైనా పెండింగ్ ఉన్నాయా, ఈ మధ్య కాలంలో కొంతమంది పెండింగ్ ఉన్నాయని వేతనాలు చెప్తా ఉన్నారు. రీసెంట్ జరిగిన పనులకు సంబంధించి ఎక్కడ సార్ అది పెండింగ్ ఉన్న వేతనాలు అంటుందంటే ఏ గ్రామానికి సంబంధించి? అన్ని పంచాయతీల్లోనూ ఈ మధ్య 4 వారాలు 6 వారాలు రాలేదన్నారు. రీసెంట్గా మనకు గవర్నమెంట్ ఒక 2-3 డేస్ బ్యాక్ రిలీజ్ చేసింది. అవి కొంతమందికి క్రియేట్ అవుతున్నాయి, ఇంకా కొంతమందికి అవుతూ ఉన్నాయి కంటిన్యూ బ్యాలెన్స్ పెండింగ్స్. మనకు 2022-23 సంవత్సరానికి సంబంధించి అయితే మొత్తం అందరికీ క్రియేట్ అయిపోయి ఎవరికి పెండింగ్ లేదు బ్యాలెన్స్ పేమెంట్స్. ఇప్పుడు గ్రామ ఆడిట్ నిర్వహిస్తున్న సమయంలో ఏదైనా సమస్యలు అంటే బినామీ కార్డుల ద్వారా కానీ అవినీతి జరిగిందని మీ దృష్టికి ఏదైనా ఇంతవరకు వచ్చిందా? మస్టర్లకు సంబంధించి ఏంటంటే పనికిరాని వాళ్ళ పేర్లు కూడా రాసేసేసి వాళ్ళకి పేమెంట్ చేస్తున్నవి అవి వచ్చాయి. అవన్నీ రిపోర్ట్లో నోట్ చేశారు. గ్రామ సభల్లో కూడా వాళ్ళ ప్రజలు కూడా తెలిపారు. సోషల్ ఆడిట్ చేస్తున్న సిబ్బంది మండల స్థాయి అధికారులలో విధులు వాళ్ళతో కలిసి వాళ్ళ కనుసైగల్లో భాగంగా పనిచేస్తున్నారని కొన్ని విమర్శలు ఉన్నాయి. దానిపైన మీరు ఏమంటారు? సామాజిక తనిఖీ అనేది ఇండిపెండెంట్ ఉంది. దానికి ఎవరు వాళ్ళతో సంబంధం లేదు. సిబ్బందితో మనం ఎక్కడైనా సరే ఎవరైనా ఫిర్యాదు వచ్చేసి ఇస్తే కనుక ఆ ఫిర్యాదు ఖచ్చితంగా తీసుకుంటాము.
ఈరోజు కూడా పూలపల్లి గ్రామ పంచాయతీలో కూడా నేను వెళ్ళడం జరిగింది. గ్రామ సభలు కూడా చాలామంది చెప్పారు. ఆ ఫిర్యాదు కూడా మళ్ళీ తీసుకొని గ్రామ సభలో ఇచ్చినా తీసుకుంటాం. మనం గ్రామ సభ కంటే ముందే కాకపోయినా గ్రామ సభలో ఇచ్చినా ఎవరైనా ఫిర్యాదులు తీసుకుంటాము. ఇంకోటి ఏంటంటే గ్రామ సభ ద్వారా మనం ఆడిట్లు చేస్తున్నాం కాబట్టి గ్రామ సభలో ఇస్తే కనుక ఇంకా బెటర్గా ఉంటుంది. అందరికీ తెలుస్తుంది, మనం ఇచ్చే ఫిర్యాదులు కూడా తెలుస్తుంది. దాని మీద నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వచ్చిన ఆఫీసర్ కూడా బాగుంటుంది. గ్రామ సభలు నిర్వహించకుండానే నిర్వహించినట్టు రిజిస్టర్లో నమోదు చేసి అధికారులకు చూపిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. దానిపైన మీ దృష్టికి ఏదన్నా వచ్చినాయి? గ్రామ సభలు వాళ్ళు నిర్వహించేది అన్నది మనకు అది కాదండి. మనం సామాజిక తనిఖీ చేసే టైంలో మనం గ్రామ సభలు మాత్రం మనం ఏర్పాటు చేస్తాం. వాళ్ళు ఏంటంటే రోజుగార్ దివాస్ అని చెప్పేసి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అవి ఏర్పాటు చేయట్లేదని కొన్ని చోట్ల వచ్చాయి కంప్లైంట్స్. రోజుగార్ దివాస్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్ అవి తీసుకోవాలి. అవి మనం నోట్ చేస్తున్నాం రిపోర్ట్లో. అలాగే ఎస్పీఆర్గా మీ యొక్క బాధ్యతల్లో భాగంగా ఇక్కడ ఏదైనా మీ దృష్టికి వచ్చిన వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మనం ఎంతసేపు నాకు గుర్తిస్తామండి ఏంటి విషయం అన్నది. దానికి నిర్ణయాధికారిగా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే వస్తారో వాళ్ళు ప్రజావేదికలో నిర్ణయాలు వాళ్ళు ఆ తీసుకుంటారు. ఆఫీసర్ ఎవరు రావచ్చు? పీడీ కానీ పీడీ ప్లేస్లో అడిషనల్ పీడీ కానీ వస్తుంది. అలాగనే ఇక్కడ చిట్వేలు మండలంలో ఆడిట్ మొత్తం అయిపోతానే గ్రామసభ అక్కడ అయిపోతానే మీరు ప్రజాభవనం ప్రజావేదిక సభలో జరిగిన విషయాలని ప్రజలకు క్షుణ్ణంగా తెలుపుతారా? తెలుపుతాము. ఖచ్చితంగా మనం ప్రజల్లోనే పెడతాం కాబట్టి ఖచ్చితంగా తెలియజేస్తాము. తర్వాత వాటికి సంబంధించి సమాచారం కూడా ముందు రోజు సమాచారం పత్రికల ద్వారా కానీ అలాగా మనకు ఎంపీడీఓ ద్వారానే ఇస్తారు సమాచారం. అలాగనే ఇప్పుడు వరకు జరుగుతున్న బట్టి ఆడిట్లో మీకు ఎటువంటి సమస్య లేకుండా సామరస్యంగా జరుగుతున్నది అంటే కానీ మిగిలిన వాళ్ళ దగ్గర అలాంటి ఒత్తిడి ఏది లేదండి. మేము ఏదైనా సరే ఇండిపెండెంట్గానే చేస్తాము, ఇండిపెండెంట్గానే ఉంటాము. తర్వాత గ్రామస్తులు ఎవరైనా సరే నేరుగా వచ్చేసి ఫిర్యాదులు చేస్తే ఎలాంటి ఫిర్యాదులైనా తీసుకుంటాము. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించేసి మేము రిపోర్ట్ నోట్ చేస్తాము. వచ్చిన ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని వాళ్ళ మీద నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటి వరకు ఒక ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పైన ప్రత్యేకమైన నిఘా నిర్వహించేటువంటి వ్యవస్థలు ఏవీ లేవు. ఓన్లీ మీరు చేసేటువంటి ఆడిటే ప్రామాణికంగా దాంట్లో లోటుపాట్లను గుర్తించి ప్రభుత్వానికి నివేదించినటువంటి ఉత్తమమైనటువంటి బాధ్యత మీది. అటువంటి బాధ్యతలో భాగంగా మీరు ఇప్పుడు చేస్తున్న ఆడిట్లో సిబ్బంది కొరత ఏమైనా ఉందా? అలాంటిది ఏమీ లేదండి. ఉపాధి హామీకి సంబంధించిన సామాజిక ఇప్పుడు చేస్తున్న ఉపాధి హామీదే ఉపాధి మాకు విఎస్ఎస్ ఉన్నారు, డిఆర్పిఎస్ విఎస్ఎస్ చేస్తాం. సిబ్బంది ఇంకా వద్దలేదు. సిబ్బందితో అవసరం లేదు మనకు. వాళ్ళు సిబ్బంది ఎంతసేపు ఉన్నా మనకు పనులు ఎక్కడ చేశారో ఆ పనులు చూపించే వరకు మాత్రమే సిబ్బందితో అవసరం. ఇంకా మిగిలిన డోర్ టు డోర్ మాత్రం సోషల్ ఆడిట్ వల్ల ఇండిపెండెంట్గా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు చంద్రమోహన్ అండి, నేను ఎస్ఆర్పిని. తర్వాత 5 మంది డిఆర్పిస్ సవీంద్ర, శ్రీనివాసులు, శివకుమార్, శివయ్య, సరిత 5 మంది డిఆర్పిస్.